2024లో ఏప్రిల్ 9వ తేదీన ఉగాది పండుగ రాబోతోంది. అయితే ఈరోజు స్నానం ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేస్తే జన్మల పాపాలు, దోషాలు, దరిద్రాలు అన్నిటి ద్వారా పోతాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది, శరీరానికి నూతన శక్తి వస్తుంది, సంవత్సరమంతా సంతోషంగా జీవిస్తారు అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఉగాది రోజు ఏ విధంగా స్నానం చేస్తే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మాసముల కన్నా ఋతువులను ప్రత్యేకంగా పరిగణలోనికి తీసుకొని ఉగాదిని చైత్రమాసం నుండి ప్రారంభించారు. శిశిర ఋతువు అంటే చలికాలం పోయి చైత్రమాసం నుండి వసంత ఋతువు ప్రారంభమవుతుంది. ఈ కాలంలో చెట్లు చిగురించి పూతలు పూస్తాయి. కోయిల కూజితములు, సన్నజాజులు, మల్లెల పరిమళాలు వసంత ఋతువులో ఆహ్లాదమును కలిగిస్తాయి. ఇదే రీతి మనుషుని శరీరంలో కూడా కొన్ని మార్పులు వస్తాయి. శిశిర ఋతువులో శరీరపు చర్మంలో చిన్న చిన్న పొక్కుల మూలకం పొట్టుపోయి చాలా స్ఫటికముగా కనిపిస్తూ ఉంటుంది. వసంత ఋతువు మొదలవ్వగానే నూతన చర్మము వచ్చి శరీరానికి నవ ఉత్తేజం, చైతన్యం లభిస్తుంది. పాము తన కుబుసం విడిచినట్లు పక్షులు, నెమలి మొదలైనవి తమ ఈకలు రాల్చినట్లు వృక్షములు ఆకులు రాల్చి చిగుర్లను సంతరించుకుంటాయి. కావున మనం అందరం మంచి నిర్ణయాలు తీసుకుని ఆచరించటం మొదలు పెడితే చెట్లకు కొత్త ఆకులు చిగురించి ఆహ్లాదంగా, ఆనందంగా ఉన్నట్లు తీసుకునే నిర్ణయాదులు కూడా అలాగే ఫలవతం అయి ఆనందంగా ఉంటాయి. ఉగాది తెలుగు ప్రజలందరికీ కూడా ప్రియమైన పండుగ. మనకు అప్పటి నుండే కొత్త సంవత్సరం మొదలవుతుంది. ఈ రోజున దైవ దర్శనం, పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి ప్రసాదంగా తీసుకోవటం తప్పనిసరిగా చేస్తాము. జీవితం షట్రుచుల సమ్మేళనం అని దానికి సూచనగానే ఉగాది పచ్చడిలో కూడా 6 రకాల రుచులు ఉంటాయని నమ్మిక. అయితే ఈ ఉగాది పచ్చడి తర్వాత రాబోయే ఎండాకాలాన్ని తట్టుకునే శక్తిని ఇస్తుందని తెలుసా మీకు? ఆరోగ్యపరంగా కూడా ఉగాది పచ్చడి సేవనం ఎంతో మంచిది. ఉగాది పచ్చడి శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలను హరిస్తుందని ఆయుర్వేదం చెప్తోంది. ఉగాది పచ్చడిలో రుచులన్నీ ఒకదాన్నొకటి బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాయి. ఈ పచ్చడిలో పోషకాలు కూడా ఉంటాయి. ఇవి సిస్టమ్ని ప్యూరిఫై చేసి వ్యాధుల నుండి, రోగాల నుండి రక్షిస్తాయి. ఈ పచ్చడిలో 6 రుచులు ఉంటాయని, అవి తీపి, ఉప్పు, చేదు, పులుపు, వగరు, కారం అని మనకు తెలుసు. ఈ షట్రుచుల ఉగాది పచ్చడి ప్రసాదంగా స్వీకరించినట్లయితే జీవితంలోని కష్ట సుఖాలను, ఎగుడు దిగుడులను, మంచి చెడులను సమన్వయంతో స్వీకరించాలన్నది ఈ ప్రసాదంలోని పరమార్థమని చెప్తూ ఉంటారు. రుచిగా ఉండటమే కాక ఉగాది పచ్చడికి ఇంకా ఇతర విషయాల్లో కూడా ప్రాముఖ్యత ఉంది. ఇది ఎంతో ఆరోగ్యకారకమని, రాబోయే ఎండలకు శరీరాన్ని చల్లబరుస్తుందని నమ్మిక. ఇక స్నానం విషయానికి వస్తే ఈ ఉగాది రోజు చేసే తైలాభ్యంగన స్నానం అంటే శరీరానికి నువ్వుల నూనె పట్టించి నలుగు పిండితో చేసే స్నానం వలన శరీరంలో ఉన్న టాక్సిన్స్ అంటే విష పదార్థాలు పోతాయి. ఉగాది రోజున ఆచరించవలసిన విధులలో మొట్టమొదటిది తైలాభ్యంగనం అని చెప్తూ ఉంటారు పెద్దలు. అంటే ఒంటి నిండా నువ్వుల నూనెను దట్టించి శనగపిండితో స్నానం చేయటం. ఇలాంటి స్నానంతో మన శరీరంలోని ప్రతి స్వేద రంధ్రము శుభ్రపడుతుంది. మున్ముందు వేసవిలో వచ్చే చర్మ సమస్యలను ఎదుర్కొనేందుకు సిద్ధపడుతుంది. ఇక తైలాభ్యంగనం కోసం నువ్వుల నూనెను వాడమని చెప్తూ ఉంటారు. ఇందుకు కారణం లేకపోలేదు. నువ్వుల నూనె మిగతా నూనెల కంటే చిక్కగా ఉంటుంది. దాంతో ఒంటి మీద పేరుకుపోయి ఉన్న మలినాలను శుభ్రపరుస్తుంది. పైగా నువ్వుల నూనె సాంద్రత వల్ల ఒంటికి మర్దన చేసినప్పుడు చర్మంలో ఉన్న సున్నితమైన రక్తనాళాల పనితీరు మెరుగుపడుతుంది. చర్మానికి, జుట్టుకి అవసరమయ్యే విటమిన్ ఈ, కే నువ్వుల నూనెలో సమృద్ధిగా ఉంటాయి. ఇక నువ్వుల నూనెతో మర్దన వల్ల కఫ, వాత, కఫ దోషాలు నివారించుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు చెప్తోంది. అంటే శరీరం శుభ్రంగా ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, చర్మము, జుట్టు నిగనిగలాడాలన్నా తైలాభ్యంగన స్నానం గొప్ప ఔషధంగా పనిచేస్తుందన్నమాట. అంతేకాదు ఈరోజు
తైలంలో లక్ష్మీదేవి, నీటిలో గంగాదేవి కొలువై ఉంటారు. ఈ ఉగాది స్నానాన్ని సూర్యోదయానికి పూర్వమే చేయాలి. ముందు నువ్వుల నూనె ఒళ్ళంతా పట్టించి ఆ తర్వాత నలుగు పెట్టుకుని తైలాభ్యంగన స్నానం చేయాలి. అలాగే స్నానం చేసే నీటిలో కొన్ని వేప ఆకులను, వేప పువ్వులను వేసుకొని ఆ నీటితో స్నానం చేస్తే మీ శరీరం పవిత్రంగా మారుతుంది. ఎలాంటి వ్యాధులు మీ దరి చేరకుండా ఉంటాయి. నువ్వుల నూనె లేకపోతే కొబ్బరి నూనెతో అయినా సరే తైలాభ్యంగన స్నానం చేయాలి. ఈరోజు తైలాభ్యంగన స్నానం చేయకపోతే నరకానికి పోతారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కనుక తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉగాది రోజు ఈ విధంగా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా స్నానం చేయండి. ఇలా ఉగాది రోజు నీటిలో వేప ఆకులను, పువ్వులను వేసుకుని సూర్యోదయానికి ముందు తైలాభ్యంగన స్నానం చేస్తే కొత్త సంవత్సరంలో సకల ఐశ్వర్యాలు లభిస్తాయి, జన్మల పాపాలు పోతాయి. అంతేకాదు మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోయి మీ శరీరానికి దివ్యశక్తి వస్తుంది. దేనినైనా సాధించే ధైర్యం వస్తుంది. శరీరంలోని అన్ని వ్యాధులు నయమవుతాయి. ఎటువంటి రోగాలు కూడా మీ దరి చేరవు. కాబట్టి ఉగాది రోజు గుర్తు ఉంచుకొని ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా స్నానం చేసి కొత్త సంవత్సరంలోనికి అడుగు పెట్టండి. మీకు అంతా మంచిగా జరుగుతుంది. మరి యొక్క విషయం ఏమిటంటే స్త్రీలు ముఖానికి పసుపు రాసుకొని, మంగళసూత్రాలకు కూడా పసుపు రాసుకొని, మంగళసూత్రానికి పసుపు రాసుకొని స్నానాన్ని చేయండి. ఇలా చేస్తే మీకు లక్ష్మీ యోగం కలుగుతుంది. మరి విన్నారుగా, మీరు కూడా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే ముందు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా స్నానం చేసి కొత్త సంవత్సరంలోనికి అడుగు పెట్టండి. మీకు అంతా మంచిగా జరుగుతుంది. ఉగాది తెలుగు ప్రజలందరికీ కూడా ప్రియమైన పండుగ. మనకు అప్పటి నుండే కొత్త సంవత్సరం మొదలవుతుంది. ఉగాది పచ్చడిలోని చేదు వేప పువ్వుల నుండి వస్తుంది. ఈ రుచి జీవితం అంత ఆనందకరం కాని బాధాకరమైన విషయాలను సూచిస్తుంది. ఇవి కూడా జీవితంలో భాగమే కాబట్టి వాటిని మర్చిపోకూడదు. ఆయుర్వేదంలో వేపను సుమారు 35 రకాల వ్యాధులకు మందుగా చెప్తూ ఉంటారు. శరీరంలోనికి చేరిన పురుగులు వేప తినటం వల్ల చనిపోతాయి. వేపాకులు, వేప పూలు, వేప పండు, వేప గింజలు, వేప జిగురు, వేప వేళ్ళు, వేప బెరడు వీటన్నిటికీ మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. ఉగాది పచ్చడిలోని తీపి బెల్లం నుండి వస్తుంది. ఈ రుచి జీవితంలోని ఆనందానికి, సంతోషానికి, సంతృప్తికి సూచన. శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బెల్లం బలోపేతం చేస్తుంది. బెల్లం లివర్లోని విష పదార్థాలను బయటకు పంపివేస్తుంది. బెల్లంలో ఉండే జింక్, సెలీనియం యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి ఫ్రీ రాడికల్ డ్యామేజ్ని అడ్డుకుంటాయి. ఇన్ఫెక్షన్స్తో పోరాడే శక్తిని ఇస్తాయి. ఉగాది పచ్చడిలోని వగరు పచ్చి మామిడికాయల నుండి వస్తుంది. మామిడి కాలానికి ఉగాదే మొదలు కాబట్టి మామిడి ఆశ్చర్యానికి సంకేతం. అలాగే జీవితంలో ఉండే ఆశ్చర్యాలకు ప్రతి వ్యక్తి ప్రిపేర్ అయి ఉండాలి. మామిడి ముక్కలు డీహైడ్రేషన్ని ప్రివెంట్ చేస్తాయి, బ్లడ్ సర్క్యులేషన్ను ఇంప్రూవ్ చేస్తాయి, ఎసిడిటీ నుండి రిలీఫ్ను ఇస్తాయి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని క్లియర్ చేస్తాయి, రక్తనాళాల యొక్క సాగే గుణాన్ని పెంచుతాయి, కొత్త రక్తనాళాలు ఫామ్ అవ్వడంలో హెల్ప్ చేస్తాయి. ఈ పచ్చడిలో కారం పచ్చిమిరపకాయల నుండి వస్తుంది. కొన్ని చోట్ల పచ్చిమిరపకాయల బదులు మిరియాలు, పచ్చికారం కూడా వేస్తారు. ఇది ఇమ్యూనిటీని పెంచి స్కిన్ ఇన్ఫెక్షన్ను రాకుండా చేస్తుంది. ఉప్పు రుచికి మూలం. ఉప్పు లేకపోతే రుచి రాదు, రుచి తెలియదు. రుచి లేని జీవితం ఉప్పు లేని వంటలాగే చప్పచప్పగా ఉంటుంది. ఉప్పు బద్ధకాన్ని వదిలిస్తుంది, డీహైడ్రేషన్ని ప్రివెంట్ చేస్తుంది. ఉగాది పచ్చడిలోని పులుపు చింతపండు నుండి వస్తుంది. ఇది జీవితంలో నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులన్నిటినీ కూడా, అవసరాలన్నిటినీ కూడా సూచిస్తుంది. చింతపండు శరీరం మినరల్స్ని తేలికగా గ్రహించగలిగేలాగా చేస్తుంది. సిస్టమ్ని బాగా క్లైన్స్ చేస్తుంది. అరుగుదలకు సహకరిస్తుంది. పొట్టలో అసౌకర్యం లేకుండా చూస్తుంది. శరీరంలో ఇన్ఫ్లమేషన్ లేకుండా చూస్తుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది. ఇక ఉగాది రోజు దేవాలయం లేదా పంచాంగ శ్రవణం జరిగే ప్రదేశానికి వెళ్ళి పంచాంగం వినాలి. దీంతో నూతన సంవత్సరంలో ప్రతి వ్యక్తికి తమకు ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకోవచ్చు. అలాగే ఒక ప్రాంతానికి చెందిన ఫలితాలు ఆ సంవత్సరం పొడవునా ఎలా ఉంటాయో తెలుసుకోవచ్చు. అయితే ఉగాది రోజున ఇంద్రధ్వజ పూజ,
బ్రహ్మధ్వజ పూజ, ఛత్రచామరాగి స్వీకారం, రాజదర్శనం తదితర పూజలు చేస్తారు. ఆ రోజు ఎవరైనా సరే నూతన వస్త్రాలు ధరించాలి. వ్యాపారులు కొత్త దస్త్రాలను పూజిస్తారు. దీంతో తమకు ఆ ఆర్థిక సంవత్సరంలో అంతా శుభమే కలుగుతుందని వారు నమ్ముతూ ఉంటారు. ఇలా ఉగాది పండుగను జరుపుకోవాలి. Thank you for watching our video. Please do subscribe and like the video.